హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ని బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. అది ఎలాగో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వేడివేడి పాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ షుగర్ పౌడర్, 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకోవాలి. ఈస్ట్ ఇంకా షుగర్ పాలల్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల దాకా మైదా పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, 2 టీ స్పూన్ల షుగర్ పౌడర్, ఇంకా 1/2 కప్పు పెరుగు కూడా వేసి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో ముందుగా కలుపుకున్న ఈస్ట్ మిశ్రమాన్ని వేసి పిండి సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని కొంచెం ఆయిల్ రాసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కనుంచాలి. డోనట్స్ టేస్టీగా ఉండాలంటే చాక్లెట్ సిరప్ కావాలి కాబట్టి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో షుగర్ పౌడర్, కోకో పౌడర్ వేసి వేడి పాలు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు చాక్లెట్ సిరప్ రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని చూద్దాము. ఈస్ట్ వేయడం వల్ల పిండి బాగా పొంగింది కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మిగతా పిండిని మూసి పక్కనుంచాలి. ఈ పిండి ముద్దని పొడి పిండి వేసి చపాతీ కన్నా మందంగా ఉండేలాగా చేసుకోవాలి. తర్వాత వీటిని డోనట్స్ షేప్ లాగా కట్ చేసి ఇలాగా పిండి మొత్తం కూడా చేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో డోనట్స్ని 2 వైపులా మంచిగా ఫ్రై చేయాలి.
ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాక్లెట్ సిరప్లో డిప్ చేయాలి. అంతే, పిల్లలు ఎంతగానో ఇష్టపడే డోనట్స్ని చాలా టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్ ఉంది గాయ్స్, డోనట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మమ్మీ.